మీడియా అనేది అసలు ఆ రోజులల్లో అసలు డబ్బున్న వాళ్ళదే, ధనికులదే, పెట్టుబడిదారులదే. మొత్తానంటే అప్పుడున్న పత్రికలు గానీ, అదేవిధంగా శాటిలైట్ మీడియా గానీ, మొత్తం ఏందనంటే ఏ రాజకీయ పార్టీని బలోపేతం జేయాలి, ఏ లీడర్‌ను రాత్రికి రాత్రికే ఒక అనామకుడిని గూడా ఎట్లా లీడర్ తయారు జేయాలి, అదేవిధంగా ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి వార్తలు రాయాలి, ఎవరి మీద పుకార్లు క్రియేట్ జేయాలి, అబద్ధాలను క్రియేట్ జేయాలి, లీకులు రూపంలో ఎట్లా ప్రవేశపెట్టాలి, కథనాల రూపంలో ప్రజలంతా ఇట్లా అనుకుంటున్నారు, అట్లా అనుకుంటున్నారు అని మరి అనేక రకాల కథనాలు రాసి ప్రజల్లో కన్‌ఫ్యూజ్ క్రియేట్ జేయటము. అదేవిధంగా భావజాలాన్ని మొత్తం ఏంటిది అనంటే వేరే రకమైనటువంటి భావజాలాన్ని చొప్పించి ప్రజలల్లో అయోమయాన్ని, గందరగోళాన్ని సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. పార్టీల ప్రభుత్వాలే మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ గూడా మరి